బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తెల్లెం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్ వేశారు. అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. మరింత మంది పార్టీ మారతారన్న సమాచారంతో బీఆర్ఎస్ నేతలు స్పీకర్పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్ వేశారు. అనర్హత వేటు వేసేలా కూడా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని కూడా పిటిషనర్లు కోరారు. మరికొంతమంది పార్టీ మారతారన్న సమాచారంతో బీఆర్ఎస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు ప్రస్తుతము. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా మనం చూస్తున్నాము, దాదాపు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో వెళ్లడం కూడా చూస్తున్నాము మనము. ఆశ్చర్యకరంగా మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో వెళ్లడము, ప్రస్తుతము ఆయనకి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దాదాపు బెర్త్ ఖాయమైపోయిందనే కూడా ప్రచారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇకనైనా కూడా తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో స్పీకర్ పై కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద చాలా విగరస్ గా దీనిపైన వర్క్ చేస్తున్నారు. మరి ఈ రోజేమో సాయంత్రం కల్లా ఇటు కొత్త కేబినెట్ లో కొత్త బెర్తుల మంత్రుల పేర్లు ఖరారు చేయనుంది. దాంతో పాటు పిసిసి ప్రెసిడెంట్ పదవి పేరును కూడా ఈ రోజు ఢిల్లీ హైకమాండ్ అనౌన్స్ చేయనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ హైకోర్టుకు వెళ్లడము, దాంతో పాటు స్పీకర్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సందీప్. శ్రీచరణ్, అంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ మీటింగ్ పెట్టి బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా వలసలు ఆగడం లేదు. దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందించారా? దీంట్లో ప్రస్తుతము గడిచిన కొద్ది రోజులుగా కూడా ఒక చర్చ నడుస్తోంది. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతున్నారు. అలాగే సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఆయన కోసము ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీతో మాట్లాడి ఆయనకి మంత్రి పదవి ఇప్పించాల్సిందిగా కూడా కోరినట్లు కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనికైతే ఇప్పటి వరకు అయితే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే గాంధీ భవన్ వర్గాలు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రము ఇప్పుడు పార్టీ క్యాడర్ ని కాపాడుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దాంతో పాటు ఎమ్మెల్యేలని కూడా ఎక్కడికి వలస వెళ్లకుండా కూడా ఆయన ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవించబోతాయి రాష్ట్ర రాజకీయాల్లో. ఒకవేళ ముందుగా అనుకున్నట్టు దాదాపు మంత్రులు గడిచిన 3 నెలలుగా కూడా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. మంత్రులు కూడా తరచుగా వివిధ వేదికల్లో కూడా అంటున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో దాదాపు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని, ఏ క్షణమైనా కూడా వాళ్ళు కాంగ్రెస్ లో చేరొచ్చని కూడా ప్రకటనలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయనేది కూడా ఒక ఉత్కంఠ అయితే రాష్ట్ర రాజకీయాల్లో నెలకొని ఉంది. సందీప్. శ్రీచరణ్, హైకోర్టులో ఎన్ని గంటలకి విచారణ జరగనుంది? మారిన ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ పిటిషన్ అనేది కోర్టు ముందుకు వస్తుంది అనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అంటే హైకోర్టులో కూడా విపరీతమైన కేసుల రద్దీ కూడా ఎక్కువ ఉన్నప్పటికీ టైం డిలే అవ్వచ్చు. దానిపైన కూడా ఒక అథెంటిసిటీ అయితే లేదో, ఏ టైంకి తీసుకుంటారో, పోస్ట్ లంచ్ తీసుకుంటారా లేకపోతే లంచ్ కి బిఫోరా అనేది దానిపైన క్లారిటీ లేదు. మనకి ఏదేమైనప్పటికీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.